పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ జీవితంలో ఒక ఆత్మీయమైన మేల్కొల్పును జరిగించాలనేది నా ప్రార్థన. జీవితం ఎంతో సంక్లిష్టమైంది. మనిషి ఎప్పుడూ కూడా తనకిష్టమైంది కోరుకోవచ్చు. దేవుడు ఆ స్వేచ్ఛను మానవునికి ఇచ్చారు. అయితే మనం దేవుని చిత్తాన్ని చేస్తామా? దేవుని ఇష్టాన్ని కోరుకుంటామా? దేవుని కోసం జీవిస్తామా? ఎందుకు దేవుని కోసం జీవించాలి అనేది కూడా ప్రశ్నే. ఎందుకు జీవిస్తాం? ఆయన మన సృష్టికర్త, ఆయన మన నిర్మాణికుడు, మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసిన దేవుడు. ఈ జీవితం అయిపోయాక ఆయన్ని చేరుకోవాలి, పరలోకం చేరాలి, నరకాన్ని తప్పించుకోవాలి, శిక్షను తప్పించుకోవాలి. అందుకనే దేవుని ఇష్టాన్ని చేస్తాం. కాదు నా ఇష్టమే చేసుకుంటాను అనుకుంటే నీ జీవితం నీ చేతిలోనే ఉంది. నీ ఇష్టం చేసుకోవచ్చు, కానీ అంతంలో ఎక్కడ గడుపుతాం అనేది చాలా పెద్ద ప్రశ్న. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు తన కోసం చేసుకున్నారు. మన ఇష్టాల్ని చేయటానికి చేయలేదు. మన పిల్లలు మనకెందుకు చెప్పండి? ఇప్పుడు నేనంటే పెద్దదాన్ని అయిపోయాను. మన ఇల్లు చిన్నదైనా పెద్దదైనా మంచిదైనా సరైన సౌకర్యాలు లేనిదైనా ఉన్నదైనా ఎక్కడికి వెళ్ళినా మన ఇంటికి వచ్చి పడిపోతాం కదా, అమ్మయ్య అనుకుంటాం. మన ఇంట్లో మనకి స్వేచ్ఛ ఉంటుంది. మన తండ్రి ఇంటికి మనం చేరిపోవాలి. తండ్రి అభిలాష్ కూడా అంతే. తల్లిదండ్రులుగా పిల్లలు వస్తున్నాం అని చెప్పారనుకోండి, ఇప్పట్లో ఫోన్స్ కదా, రోజు లెక్క పెట్టుకుంటాం. ఇప్పుడు అని చూసుకుంటూ ఉంటాం. ఆ నిరీక్షణలో ఒక ఆనందం ఉంది. యేసు ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్తా అన్నారు. ఆ నిరీక్షణలో మనకు కూడా ఆనందం ఉంది, ధైర్యం ఉంది. ఈ ధైర్యం ఎప్పుడు వస్తుంది అనుకుంటారు? మనం దేవుని చిత్త ప్రకారం ఆయన ఆనందం కొరకు ఆయన కోసం బ్రతికినప్పుడు. మీరే ఉద్యోగం చేసుకోండి, ఏ పనులు చేసుకోండి, వృత్తి పనులు చేయండి, ఇంటి పనులు చేయండి, ఎక్కడున్నా సరే మా నాన్న వచ్చి నన్ను తీసుకెళ్తాడు అన్న ఒక ఆనందం, ఆశతో బ్రతకాలి. మనం మనసాక్షి అనే ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మనసాక్షి అనేది మానవ మనుగడకు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ మనసాక్షి జీవితాన్ని దిద్దే ఒక దిక్సూచి. చాలామందికి నూటికి నేను చూసినంత వరకు, నేనేమీ గొప్పదాన్ని కాదు, కానీ నా అల్ప జీవితంలో నేను చూసినంత వరకు 100కి 90 మందికి మనశ్శాంతి ఉండదేమో, లేకపోక 98 మందికి కూడా మనశ్శాంతి ఉండదేమో అనుకుంటూ ఉంటాను. మనసాక్షి ఉండదేమో అనుకుంటూ ఉంటాను. మనసాక్షి సరిగ్గా పనిచేయనప్పుడు ఒక వ్యక్తి చాలా తీవ్రంగా పడిపోతూ ఉంటారు, గాయపడుతూ ఉంటారు, దేవుణ్ణి నొప్పిస్తారు, మనిషిని కూడా చాలా ఈజీగా నొప్పిస్తారు. ఒక మాట విసరడానికి భయపడరు. మనసాక్షి పనిచేసేవాళ్ళు ఇతరులు ఏదన్నా ఒక చిన్న మాట అంటానికి భయపడతారు. ఈ మాటను బట్టి ఒకరోజు దేవుడు నన్ను తీర్పులోనికి తెస్తారేమో అనే భయం ఏ హృదయంలో ఉంటుందో ఆ జీవితాన్ని జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటారు. మనం సంఖ్యాకాండం 16వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నాం. గత వారం మనం కోరహుని, దాతాను, అబీరాము సంబంధుల్ని
భూమి నోరు తెరిచి మింగేసింది. అంటే ఒక విధంగా భూకంపం వచ్చింది. ఒకవేళ తొలి భూకంపం ఇదేనేమో. ఆ తర్వాత ఏం జరిగింది? ఇశ్రాయేలీలు ఎంత మనసాక్షి లేని మనుషులు అనేది ఒక విధంగా నేను చదివినప్పుడు, దీని గురించి ఆలోచించినప్పుడు పిచ్చెక్కిపోతుంది అంటారు కదా. అలాంటి ఏం చెయ్యాలో తెలియని ఒక పరిస్థితి తప్పకుండా మన మనస్సులో ఏర్పడుతుంది. ఇక్కడ ఒక చిన్న మాట మనం గమనించాలి. సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో 11వ వచనంలో లేక 10వ వచనాన్ని కూడా చదువుతున్నాను. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతులేరి. అయితే కోరహు కుమారులు చావలేదు. ఒకవేళ కోరహు కుమారులు యవనస్తులేమో తెలియదు. వీరిని గురించి చరిత్ర మనకి తెలియదు, నాకు తెలియదు. వీళ్ళు నా ఉద్దేశంలో 14-15 సంవత్సరాల లేకపోతే యవనానికి దగ్గరలో ఉన్న బిడ్డలు కావచ్చు. వాళ్ళ నాన్న ప్రవర్తించిన తీరు 250 మంది మోషేకు వ్యతిరేకంగా లేవడం, మోషే సాష్టాంగపడడం, మోషే ప్రార్థన చేయడం, కోరహు సమాజం అంతటినీ మోషేకు విరోధంగా పోగు చేయడం, ఇదంతా కూడా ఆ కుమారులకు చాలా విచిత్రం అనిపించి ఉండవచ్చు. ఏం జరగబోతా ఉంది అని ఆ గుండెలు అవిసిపోతూ చూస్తూ ఉండవచ్చు. ఎప్పుడైతే మోషే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారో కోరహు కుమారులు కూడా పారిపోయి ఉంటారు. దూరంగా నిలబడి చూస్తూ ఉంటారు. ఏమైంది మా నాన్నకి? ఏమైంది? ఎందుకు చేస్తున్నాడు ఇలాగా? ఎందుకు మోషే మీద తిరగబడతా ఉన్నాడు? ఎందుకు సర్వ సమాజాన్ని పోగు చేశాడు? ఏంటి అసలు ఇదంతా? ఏం జరుగుతుంది? అమ్మ నాన్న కోరహు భార్య దాతాను అబీరాము ఈ గుడారాల ముందు నిలబడి ఉన్నారు. ఏమీ కూడా భయపడట్లేదు, ఏమీ కూడా బాధపడట్లేదు, ఏ చింత లేదు, భయం లేదు. ఎప్పుడైతే మోషే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మిగతా వాళ్ళందరిని అన్నాడో అప్పటికీ కూడా కోరహుకి ఒక ఛాన్స్ ఉంది. మోషే, సారీ మోషే, నేను చేసింది తప్పని అనిపిస్తూ ఉంది, ఉండు, ఆగు, వద్దు, మమ్మల్ని ఏం చేయకు అన్న జ్ఞానం కోరహుకి ఎందుకు రాలేదా అనిపిస్తుంది. తను చేసింది తప్పని తనకు తెలియట్లేదా? మోషే మీద తిరగబడకూడదని తెలియట్లేదా? మోషేని బట్టే మనం అందరం ఇలా ఉన్నాము అనేది అర్థం కావట్లేదా? మూర్ఖత్వం ఒక వ్యక్తిలోకి ప్రవేశించాక ఆ మూర్ఖుడు ఏం చేస్తాడో కూడా అతనికే తెలియదు. మూర్ఖుడు చేతులారా నాశనాన్ని తెచ్చుకుంటాడు. చాలామంది క్రైస్తవులు చాలా ఈజీగా చర్చి మానేస్తారు. ఎందుకు గుడి మానేస్తామంటే వాళ్ళకి చెప్పడానికి రెడీగా చాలా సాకులు ఉంటాయి. కానీ గుడి మానేస్తే, మందిరానికి వెళ్ళడం మానేస్తే దేవుడు కన్ను నన్ను చూస్తూ ఉంది, దీని ఫలితం నేను అనుభవించాలి అన్న భయం ఉండదు. ఒక్క ఆదివారం విషయమే నేను మాట్లాడట్లేదు. సంఘంలో ప్రార్థనలు ఉంటాయి, సంఘాలలో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, సంఘాల్లో హోల్ నైట్ ప్రేయర్స్ ఉంటాయి, ఎన్నో రకాల ప్రార్థనలు జరుపుతూ ఉంటారు దైవజనులు ఎంతో భారంతో. కొంతమంది ఆదివారం మాత్రమే వెళ్తారు. మనసాక్షి ఉన్నవాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, దేవుని భయం ఉన్నవాళ్ళు ప్రతి దానికి పరిగెడతా ఉంటారు. మా సంఘంలో కొందరు ఉంటారు, వారంలో ఎన్నున్నా అన్నిటికీ వస్తారు. దూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, అయినా సరే పరిగెత్తుకొని వస్తారు. వారిని బట్టి ఎంతో ఆనందిస్తూ ఉంటాం. ఈరోజు ఈ మాటలు వినే ఒక క్రైస్తవునిగా దేవుని పట్ల నీ హృదయం ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఉండాలి. కోరహు కుమారులు వాళ్ళు దూరంగా పారిపోయి ఉంటారు, లేకపోతే మోషేకు దగ్గరగా వచ్చి నిలబడి ఉంటారు. మోషే, మాకు ఇదంతా అర్థం కావట్లేదు. లేకపోతే ఏ బంధువుల దగ్గర చేయి పట్టుకొని భయంతో చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి
ఈ సంఘటన చదువుతూ ఉంటే చాలా దుఃఖం వస్తుంది. కోరహు కుమారులు బైబిల్లో చాలా ఫేమస్గా కనపడతా ఉంటారు. వాళ్ళు రాసిన కీర్తనలు చదివితే కూడా కన్నీరు వస్తుంది. అయితే కోరహు కుమారులు చావలేదు, పారిపోయారు. తండ్రి చేసే పనులు వాళ్ళు అంగీకరించలేదు. భూమి నెరవిడిచి మింగుతూ ఉంటే వాళ్ళు వాళ్ళ గుడారాలు పిల్లలతో సహా లోపలికి వెళ్ళిపోతా ఉంటే దాతాను అభిరాములు అందరికన్నా గట్టిగా ఎవరు కేకలేసి ఏడ్చుంటారు? కోరహు కుమారులే. బైబిల్ చదివినప్పుడు ఊరికే చదివి పక్కన పెట్టేయకండి. బైబిల్ హృదయంలో ఎలాంటి స్పందన లేకుండా చదవకండి. బైబిల్ చదివేటప్పుడు నా కళ్ళు తెరవండి ప్రభు, ఆత్మీయమైన నేత్రాలు తెరవండి, ఇందులో నుంచి నేనే పాఠం నేర్చుకోవాలో నాకు మీరు నేర్పించండి అనే అభిలాషతో మనం బైబిల్ చదవాలి. అయితే కోరహు కుమారులు చావలేదు. ఆ తర్వాత ఎవరు చేరదీసుంటారో, ఒకవేళ మోషేనే చేరదీశాడేమో. ఎక్కడ పెరుగుంటారు వీళ్ళు? వాళ్ళ జీవితం, వాళ్ళు రాసిన కీర్తనలు, కోరహు కుమారులు రాసిన కీర్తనలు మీరు తర్వాత చదవచ్చు. వాళ్ళ హృదయ అంతరంగంలో ఉన్న దేవుని కొరకైన అభిలాష అంత భూకంపంలో తండ్రి వారి కుటుంబాలు చనిపోయినా దేవుడు ఎందుకు ఇలా చేశారు అని వెనక్కి వెళ్ళిపోలేదు. దేవుని కొరకైన తపనతో రగిలిపోయారు. అయితే కోరహు కుమారులు చావలేదు. వాళ్ళలో దేవుని పట్ల ఉన్న ప్రేమ చావలేదు. వాళ్ళలో దేవుని కొరకైన అభిలాష చావలేదు. దేవుని కొరకైన తృష్ణ చావలేదు. నేను మీకు కొన్ని కీర్తన భాగాలు, కొన్ని వచనాలు చదువుతాను. 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. కోరహు కుమారులు వీళ్ళు ఎప్పుడు రాశారు? ఒక సంఘటన నుండి పాఠం నేర్చుకొని రాశారు. దేవుని కొరకైన తృష్ణతో రాశారు. ఆ భూకంపం జరిగాక ఏం జరిగిందో మనం చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 36వ వచనం. ఈ సంఘటన తరువాత దేవుడు మోషే అహరోనులకు ఇలాగ ఆజ్ఞాపించారు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్న వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయవలను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితములైనవి. ఎందుకు బలిపీఠానికి కప్పుగా ఆయన చేయమన్నారు అంటే అవి జ్ఞాపక సూచనగా ఉంటాయి. 40వ వచనం. ఇశ్రాయేలీలు బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఆ కప్పును చూసి దేవుని మీద ఎప్పుడూ కూడా తిరగబడకుండా ఆ కప్పు ఒక జ్ఞాపక సూచనగా ఉంటుంది. మనసాక్షి లేకుండా చేసే పనులు దేవుని మీద మనిషి మీద తిరగబడతారు. దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు ఉంటే ఎందుకండి ఇన్ని బాధలు అంటారు. చాలా తేలిగ్గా దేవుని గురించి మాట్లాడేస్తారు. అసలు దేవుడు మనకు తెలుసా? దేవుని గురించి మనకి ఎంత అవగాహన ఉంది? దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం ఉందా? దేవుణ్ణి నువ్వు ఎంత సంతోషపెట్టావని నోటి వెంట అంత తేలిగ్గా ఒక మాట అనేస్తారు. దేవుని యొక్క ఔన్నత్యం, పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, బలియాగం, వీటిని ఎక్కడైనా హృదయంలో మనం పెట్టుకుంటా ఉన్నామా? ఆ తర్వాత ఇంకా మనసాక్షి లేకుండా వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు. మరునాడు 41వ వచనం. ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. చెప్పాను కదూ, అసలు ఇశ్రాయేలీల హృదయాలు మనకి అర్థం కావు. ఒక ప్రక్కన
ఒకవైపు మేఘస్తంభం ఉంది, రాత్రి వెలిగివ్వటానికి అగ్నిస్తంభం ఉంది. దేవుడు మన్నాను కురిపిస్తున్నారు, త్రాగడానికి బండలో నుంచి నీళ్ళు ఇచ్చారు. ఇశ్రాయేలీలు ఇవేవీ చూడలేకపోతున్నారా? ఇశ్రాయేలీల్లో ఉన్న ఇంత మూర్ఖత్వం, లేకపోతే ఇంత తిరుగుబాటు స్వభావం ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ పితరులు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళే కదా. అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఎంత విధేయుడు. ఇస్సాకు కుమారుడు యాకోబు. 10 మంది ఒకవేళ చెడ్డవాళ్ళైనా తరువాత నెమ్మదిగా వాళ్ళకి బుద్ధి వచ్చింది కదా, ఐగుప్తు దేశానికి వెళ్ళాక, ఆ కరువు వచ్చాక. ఇంత దైవజనుల యొక్క వంశంలో నుండి వచ్చిన ఈ ఇశ్రాయేలీలకు ఏంటి ఈ స్వభావం అనేది మనకు ఎన్నో విషయాలకు జవాబు చెప్తుంది. ఒక్కొక్కసారి తల్లి తండ్రి చాలా మంచివాళ్ళు, వాళ్ళు చాలా పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారు. కొంతమంది దేవుని సేవకులు ఉండొచ్చు, కానీ వాళ్ళ పిల్లలు చాలా దారుణంగా తయారవుతారు. ఏంటి అర్థం కాదు. ఎందుకిలాగా మనకు అర్థం కాదు. ఇశ్రాయేలీలు ఎందుకిలాగా తయారయ్యారు? మరునాడు సమాజం అంతా కూడా మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేచి మీరు దేవుని ప్రజలను చంపేశారు అంటూ విరోధంగా కూడుకున్నారు. తినేది దేవుడిచ్చిన మన్నా, ఉదయం మన్నా ఏరుకున్నారు, లోపల పెట్టుకున్నారు. ఆయన బండలో నుంచి రప్పించిన నీళ్లు తాగుతూ ఉన్నారు. మోషే అహరోనులకు విరోధంగా లేస్తే దేవునికి విరోధంగా లేచినట్టే అనే జ్ఞానం లేదా? చాలా కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులకు చాలా ద్రోహం చేస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు కొన్ని విషయాలు విన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. కొంతమంది మగపిల్లలు, ఆడపిల్లలు యవనస్తులయ్యాక 25 సంవత్సరాలు 23 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి వాళ్ళ కష్టార్జితంతో చదివించాక ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రుల మీద తిరగబడతా ఉంటారు. ఈ శకం ఇంకా ఘోరమైన శకం. తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనవి చెయ్యకపోతే, వాళ్ళు కోరుకున్న వాళ్ళని చేయకపోతే చచ్చిపోతామంటారు. ఆ తల్లి తండ్రి గుండె పగిలిపోతూ ఉంటుంది. ఒకరోజు చాలా సంవత్సరాల క్రితం ఒక యవనస్తురాలు నాకు ఫోన్ చేసింది. మేమిద్దరమే అక్క చెల్లెళ్ళమండి. మా అక్క ఎవరినో ప్రేమించింది. మా అమ్మ మా నాన్న వద్దంటే రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ తెచ్చానండి, ప్రార్థన చేయండి. అలాంటి పనులు చేయవచ్చా? మనసాక్షి లేని పనులు. పుట్టించి పెంచి రక్తంతో దానం చేసి వాళ్ళకున్నదంతా కూడా మీకు ఇచ్చిన తల్లిదండ్రులు, ఒక 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రుల కన్నా కొన్ని నెలలు పరిచయమైన వ్యక్తి ఎందుకు గొప్పవాడవుతాడండి? నా దృష్టిలో అది ప్రేమ కాదు, అది కామం, ఒక విధమైన ఆకర్షణ. యవనస్తులు ఇలాంటి విషయాలకి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు. చిన్న పని చేయమంటే నాకు సెల్ ఫోన్ కొనిస్తేనే చేస్తానంటాడంట. నువ్వు సెల్ ఫోన్ కొంటానంటేనే నేను కాలేజీకి వెళ్తాను, స్కూల్కి వెళ్తాను. ఇంత ఘోరమైన తరంలోకి మనం వచ్చేసాం.
ఇంకొక 5 ఏళ్లకి అసలు ఈ ప్రపంచం మనుషులు ఎలా ఉంటారో తెలియదు. ఎవరికి వాళ్ళే దేవుని భయం తెచ్చుకోవాలండి. తల్లిదండ్రులు కూడా పిల్లల కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఒకరోజు మీరు ఉపవాసం పెట్టుకోవాలి. వాళ్ళు బాగున్నారని మీరు హ్యాపీగా ఉండకండి. వాళ్ళు పాపంలోకి జారిపోకుండా మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ప్రార్థన చేయండి. ఇవన్నీ కూడా మనస్సాక్షి లేని పనులు. కుటుంబాల్లో కూడా మనస్సాక్షి లేకుండానే బతుకుతారు చాలామంది. ఒకరికొకరికి ఇష్టం ఉండదు, ఒకరికొకళ్ళు పొసగదు, గౌరవించుకోరు. అసలు విచిత్రం ఏంటి అంటే ఎవరు ఎవరిని మెచ్చుకోరు, థ్యాంక్ యూ కూడా చెప్పరు. మా తరంలో చిన్న హెల్ప్ చేసినా థ్యాంక్ యూ చెప్పాలి అనేది నేర్పించారు. ఈ రోజుల్లో మర్యాదలు అనే పదం కనుమరుగైపోతూ ఉంది. కానీ దేవుని గృహంగా దేవుని కుటుంబాలుగా, క్రైస్తవులంగా, దేవుని ప్రేమించే వ్యక్తులంగా అన్ని విషయాలకి కూడా జాగ్రత్తగా ఉండాలి. 100% జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలకి మనం జాగ్రత్తగా ఉండి కొన్ని విషయాలకు దేవునికి లోబడకపోతే అక్కడి నుండి సాతాను మన కుటుంబంలో ప్రవేశిస్తాడు. మనసాక్షి లేని ఇశ్రాయేలీలు మరునాడు సర్వ సమాజం పోగైపోయింది. మీరు యెహోవా ప్రజలను చంపారు. వారు ప్రత్యక్ష గుడారం వైపు చూచినప్పుడు మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. సంఖ్యాకాండం 16:43. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయదనని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. ఎన్నిసార్లు ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేస్తూ ఉంటే మోషే సాగిలపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఇశ్రాయేలీల పట్ల దేవుడు విసిగిపోతూ ఉంటే, వారు చేసే ఈ పాపిష్టి పనులకు దేవుడు విసిగిపోతూ ఉంటే, అందుకే హెబ్రీ గ్రంథంలో చెప్పారు, వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించరని. దేవుని యొక్క ఉగ్రత రేగుతూ ఉంటే మోషే అహరోనులు సాష్టాంగపడతా ఉన్నారు. ఒకవైపు మోషే ప్రేమ, మోషే సాత్వికం, దయ, ఆయన హృదయంలో ఉన్న క్షమాపణ కొరకైన ఆ వాంఛ మనకి దుఃఖం కలిగిస్తూ ఉంటే, మరొక వైపు ఇశ్రాయేల్ మూర్ఖత్వం కూడా దుఃఖం కలిగిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చే వారం మిగతాది ధ్యానం చేసుకుంటాం. కానీ ఇవన్నీ కూడా మనం చదివేటప్పుడు, చూసేటప్పుడు, వినేటప్పుడు, ఈ సమాజం యొక్క పరిస్థితులు కూడా మనం చూసేటప్పుడు ఎంత కుళ్ళిపోయిన సమాజంలో మనం ఉన్నాం. కానీ దేవుడు ఒక క్రైస్తవునికి గొప్ప బాధ్యత అప్పచెప్పారు. మన యొక్క ప్రార్థన, మన యొక్క కన్నీరు, మన వేదన, మన విధేయత దేవుని దగ్గర మోషే వలె సాష్టాంగ పడగలిగిన ఆ సాత్వికం, ఆ దీనత్వం సమాజాన్ని బాగు చేస్తుందండి. రాను రాను లోకం నశించిపోతూ ఉన్నది. ఆల్మోస్ట్ చాలా వరకు నశించిపోతూ ఉంది. ఒకవైపు వరదలు, మరొక వైపు యుద్ధాలు, మరొక వైపు భూకంపాలు. వీటన్నిటికీ మూలం మనిషి యొక్క పాపం. కానీ ఎక్కడ మోకరించి విలపించి ప్రార్థించే వ్యక్తులుంటారో, ఎక్కడ దేవుని దగ్గర సాష్టాంగపడే వ్యక్తులుంటారో, లేక చేతులెత్తి కన్నీటితో ప్రార్థించే వ్యక్తులుంటారో, అప్పటి వరకు కూడా దేవుడు ఏమీ చేయలేరు.
ఆ భక్తుల యొక్క కన్నీరు దేవుని ఉగ్రతను ఆపుతుంది. మనం మన ఆంధ్రప్రదేశ్లో చూసాం, ఖమ్మం, విజయవాడ ప్రాంతాల్లో విన్నాం. మన బంధువులు కూడా దానికి ఎరయ్యారు. ఇంకా ఆయా ప్రాంతాలను గురించి మనం వింటా ఉన్నాం. కేరళలో ఇది ఆరంభించింది. ఇంకెన్ని దేవుని ఉగ్రతలు మనం చూడాలో. కానీ ఈ నా మాటలు వినే మీరందరూ కూడా మీ కుటుంబాలని, వ్యక్తిగతమైన జీవితాన్ని దేవునికి సంతోషకరంగా ఒక విజ్ఞాపనాకర్తలుగా ఉండాలి అనే ఆవేదనతో మీకు ఈ మాటలు చెప్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మాలో ఉన్న మూర్ఖత్వాన్ని విరక్కొట్టండి ప్రభువా. మాలో ఉన్న దుర్బుద్ధి, నిర్లక్ష్యం, నిజాయితీ లేని జీవితాల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరెవరో సరిగా గ్రహించుకొని మీరు కోరే ఒక శ్రేష్టమైన భక్తి చేయటానికి ఈ మాటలు వినే ప్రతి ఒక్కరిని కూడా మీరు మొలుచుకొనండి. మీలో ఉన్న వాళ్ళని మరింత లోతైన భక్తిలోకి తీసుకొని వెళ్ళండి. నామకార్థంగా ఉన్న వాళ్ళని ఆత్మీయమైన జీవితంలోకి నడిపించండి. ప్రతి యవన బిడ్డ ఈ మాటలు వినకపోయినా సరే వారిని పట్టుకొని రక్షించి ప్రతి కుటుంబంలో క్షేమము, సమాధానము, నెమ్మది దయచేయండి. అనారోగ్యాలు, ఆర్థిక లేమి, ఆయా దీనమైన పరిస్థితుల్లో భయంకరమైన ప్రకృతి నాశనానికి లోనైన నీ బిడ్డలందరినీ కూడా బలపరచమని, ధైర్యపరిచి జీవితాన్ని ముందుకు కొనసాగించే శక్తిని ప్రసాదించమని, ప్రతి ఒక్కరికి ఉన్న అవసరతలు తీర్చమని మీకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహాదేవుడు, మన ప్రభువు, రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. సమాజానికి వినాశకర్తలుగా కాకుండా ఒక ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండటానికి మీరందరూ కూడా దేవుని పక్షంగా నిలబడాలని మనసారా దీవిస్తూ ఉన్నాను. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.